వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే. మే 14వ తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కొన్ని పంచాంగాలలో 16వ తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో 18వ తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, రాహువు, కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు. కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే 15వ తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే 1వ తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి. కాబట్టి ఈ మే 15 తర్వాత జరిగేటువంటి మార్పులకి 1వ తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి. కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. ఇక మనం గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్లయితే మేషంలో రవి, అలాగే వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శుక్రుడు, బుధుడు, శని, రాహువు. బుధుడు 7వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ స్థానంలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు. ఈ గ్రహ ప్రభావం వలన మీరు ఆత్మస్థైర్యంతో అనగా కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు అనుకున్నటువంటి పనులన్నీ ముందు చేసుకోగని ముందుకు వెళ్ళగలుగుతారు. తద్వారా అనుకున్నటువంటి పనులలో ఎదుటి వాళ్ళ మీదో మానసికంగా మీది పైచేయి ఉంటుంది. కాబట్టి తెలివితేటలతో మీ యొక్క పనులని పూర్తి చేసుకునే అవకాశాలు మీకు గోచరమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయము, ప్రత్యేకంగా నూతన స్త్రీల పరిచయము ఈ యొక్క మకర రాశికి ఈ 15వ తారీఖు లోపల ఉండబోతుంది. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ముఖ్యంగా ఏలిన నాడి శని దోష ప్రభావం నుంచి బయటపడినటువంటి రాశిగా సహాయ సహకారాలు అన్నీ చక్కగా ఉంటాయి. సోదర సోదరీమణులు, అలాగే కోల్పోయినటువంటి బంధాలు అన్నీ కూడా తిరిగి మీకు చెంత చేరుతాయి. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతానని చెప్పవచ్చు. ఇక చతుర్థ రవి బుధ సంచారము ప్రధానముగా బదిలీలకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే బదిలీలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా వేరే పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించండి. అయితే ఉద్యోగాన్ని వీడేంత పరిస్థితులు అంటూ ఏమీ ఉండవు. అన్ని విధాలుగా సౌఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యాన్ని 7వ తారీఖు తర్వాత మీరు పొందుతారు. కుటుంబ సభ్యులందరూ కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు. ఇక పంచమ గురు ప్రభావము, ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయము. మకర రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సంతాన మూలకంగా సంతోషాన్ని పొందుతారు. అనగా మీ సంతానము మీరు కోరుకున్నటువంటి స్థితిలో ఉంటారు. వారి వల్ల మీకు మంచి పేరు అనేటువంటిది వస్తుంది. వాళ్ళకి పొందే విద్యార్థులైతే వాళ్ళకి పొందే విజయం తల్లిదండ్రులకి ఆనందాన్ని కలగచేస్తుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు సునాయాసంగా వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంకుని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక సప్తమ స్థానంలో కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం ఇది కాస్త విచారించాల్సినటువంటి. కాబట్టి అంటే ఏంటి, మీరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో తోటి వారితో కలుపుగోలుగా ఆనందంగా నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేయండి. బెట్టుగా ఉంటే అది మీకే మోసము. ఎదుటి వాళ్ళతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గుర్తించి
మొగ్గలోనే తుడిచివేయడం అనేటువంటి అలవాటు చేసుకుంటే ఈ కుజగ్రహ ప్రభావం నుంచి చాలా మటుకు మీరు బయటపడతారు అని చెప్పవచ్చు. ఇక జీవిత భాగస్వామి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ వారితో ప్రేమ ఆప్యాయతతో మెలగండి, గౌరవ మర్యాదలతో ఉండండి. ఎందుకంటే ఎన్ని పనుల నుంచి వచ్చినా ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న భాగస్వామి అనునయము, ప్రేమ ఇవి ఉంటే ఆ వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైనా ఆనందంగా జీవించగలుగుతాడు. కాబట్టి అటువంటి ఇంట్లో సంతోషం ఉండాలి అని అంటే మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నవమ స్థానంలో కేతువు, ఇవన్నీ కూడాను యోగించేటువంటి పరిస్థితులే. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 15వ తారీఖు లోపల దేవతా దర్శనం, దేవతా స్థలాలకి దర్శించడం, లేకపోతే మత పెద్దలని సందర్శించడం, వారి ఆశీర్వచనాలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఏదో ఒక పూజా విధాన కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై ఉంటారు అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైన యోగ్యతా కాలంగా చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కటి వార్త వింటారు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయము సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక మహావైశాఖి అంటే వైశాఖ పౌర్ణమి ఈ నెల 12వ తారీఖు రోజున ప్రధానంగా ప్రేక్షకులందరూ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సముద్ర స్నానం చేసినట్లయితే అనేక దోషాల నుంచి విముక్తి అవుతారని చెప్పి మనకు చెప్పబడి ఉంది. సాక్షాత్తు విష్ణువే ఆరాధనాపూర్వకంగా ఉండేటువంటిది. కాబట్టి ఇటువంటి వైశాఖ పౌర్ణమి రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు కుటుంబంలో చేయలేకపోయినా అవన్నీ పితృశాపాలు, స్త్రీ శాపాలు, సర్పశాపాలు, దైవశాపాలుగా, గురుశాపాలుగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి శాప నివృత్తికి మన కార్యక్రమాలు 12వ తారీఖు రోజున చేస్తున్నాము. ఇటువంటి శాప ప్రభావం కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు, వివాహాలు జరగవు, అనుకున్నటువంటివన్నీ కూడాను అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఒక చక్కటి ఉద్యోగంలో ఉండరు, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుంటుంటారు, కుటుంబ సభ్యుల మధ్య ఒక ప్రేమ ఆప్యాయతలు ఉండవు, ఏ పని తలపెట్టినా ఆ ముందు అడుగు వెనక 2 అడుగులు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఏది కూడా ఒక పట్టాన పూర్తి కాదు. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు నా మాట విని ఒక్కసారి ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమం పాల్గొని శాప నివృత్తిని జరిపించుకొని తప్పకుండా మీ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ పూజల పేరిట ముఖ్యంగా మనకు భగవంతుడు ప్రసాదించింది 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు గండ నక్షత్రాలు. ఆ నక్షత్రంలో జన్మిస్తే నక్షత్ర జనన శాంతి చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది. కానీ ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ఈ మధ్య ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల పేర్లు చెప్పి ఆ 19 నక్షత్రాలలో పుడితే శాప ప్రభావాలతో జన్మిస్తారు అని చెప్పి జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు ఆ నక్షత్రంలో ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అమ్మో ఏదో దోషం ఉంది, మా కుటుంబానికి ఏదో శాపం ఉంది అని చెప్పి భయపడి అవసరం ఉన్నా లేకపోయినా ఈ పూజలని బలవంతంగా వాళ్ళ మీద భయభ్రాంతులకు గురి చేసి చేయిస్తున్నారు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. అంతేకాకుండా ఇంకా హేయమైనటువంటి విధానం ఏంటంటే ఉదాహరణకి చెప్తాను. ఒకప్పుడు కాదు, ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కనీసం 3 గంటలు పడుతుంది. అటువంటిది ఈ రోజుల్లో అరగంట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేసి తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేసి పంపిస్తున్నారు. అదే విధానంగా ఈ పూజలకి కూడా, ఈ శాప నివృత్తి పూజలకి 3 నుంచి 4 గంటలు పడుతుంది. అటువంటి కార్యక్రమాన్ని పురాణోక్తంగా అశాస్త్రీయముగా 45 నిమిషాలు లేదా గంటలో ఈ కార్యక్రమాన్ని తుడిచిపెట్టి పంపించేస్తున్నారు. తీరా చూస్తే వాళ్ళ జాతకాల్లో ఇంత చేసినా ఆ పితృదోషము తొలగలేదు అనే రిపోర్టే వస్తుంది. కాబట్టి ఇటువంటి మోసాలకి గురి కాకండి. ఎందుకంటే ముందుగా మేల్కోవాల్సింది ప్రేక్షకులే. చేసేవాడు, మోసం చేసేవాడు ఎలాగో ఉంటాడు. మోసాలు చేసేవాడి బారిన పడకుండా ఉండడమే మన కర్తవ్యంగా భావించుకోవాలి. అందుకనే
2013 నుంచి నిజాయితీగా ఇటువంటి కార్యక్రమాలు మచ్చ లేకుండా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా అటువంటి అసందర్భపు అసత్య ప్రచారాల జోలికి వెళ్లకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, ఈ చెప్పినటువంటి సమస్యలే మీకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు శాప నివృత్తి జరిగి మీరు ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి కోల్పోయినటువంటి స్థానంలోనే గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటకి విలువిస్తారు, మీకు బాధ్యతలను అప్పజెప్పుతారు. తద్వారా అన్ని విధాలుగా ప్రేమ ఆప్యాయతలు కుటుంబ సభ్యుల ద్వారా పొందడం, అంతేకాకుండా బయట మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు ఇతరులు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ పనులని సులువుగా సజావుగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి యువతులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అన్ని విధాలుగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణమైనటువంటి జీవనం ఉంటుందని చెప్పవచ్చు. అయితే 1, 2, 3, 4, 5 తేదీలలో రావాల్సినటువంటి రాణి బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలతో మీరు అన్ని పూర్తి చేసుకుంటారు. కాకపోతే 4, 5 తేదీల్లో మీరు కోపానికి గురవుతారు, కోపాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక 6, 7 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సమస్యలు అధికంగా ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా మీకు ప్రశాంతత ఉండదు. ప్రతి పనులలో ఆటంకాలే ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా విభేదాలు, అలాగే సంతానంతో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయి. ఇక 11, 12, 13, 14, 15 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి విజయాలు పొందుతారు. అలాగే రావాల్సినటువంటి డబ్బు కంటే ఎక్కువగా డబ్బు లభించడం, తద్వారా మీ యొక్క ఖర్చులని, సమస్యల్ని అధిగమించగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 6, 7, 8, 9, 10 తేదీల్లో మాత్రం ఈ 5 రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. డబ్బులు ఖర్చులు అవుతాయి, సమస్యలు వస్తాయి. కాబట్టి తెలివితో అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో అర్చన జరిపించుకోండి. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.